మనకి లేటెస్ట్‌గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే మనకి పర్మనెంట్‌గా గవర్నమెంట్ జాబ్ చేసుకునేట్లు గ్రూప్ సి అండ్ గ్రూప్ బి ఉద్యోగాలకైతే వీళ్ళు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో, మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మనకి అకౌంట్స్ ఆఫీసర్ అని చెప్పి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అని చెప్పి, వీడియో ఎడిటర్, కాపీ ఎడిటర్, డాక్యుమెంటేషన్, హిందీ ట్రాన్స్‌లేటర్ అండ్ తర్వాత క్రాఫ్ట్స్ ఇన్‌స్ట్రక్టర్ అండ్ తర్వాత లోయర్ డివిజన్ క్లర్క్ అండ్ అదర్ పోస్టర్స్‌కైతే కూడా అయితే మనకి వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. సో, ఈ జాబ్స్‌కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. సో, వీటికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా వీడియోని చివరిదాకా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా. అండ్ మీరు గనక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి అప్డేట్స్ అనేవి మన ఛానల్‌లో డైలీ అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్‌లో కంపల్సరీగా జాయిన్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్. సో, దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్‌లో అయితే ఉండడం జరుగుతుంది. సో, మీరు అక్కడి నుంచి అయితే వెళ్లి జాయిన్ అవ్వచ్చు. సో, ఇంకా ఆలస్యం చేయకుండా డీటెయిల్స్‌లోకి వెళ్ళిపోదాం. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ డిపార్ట్మెంట్ నుంచి సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్సెస్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ నుంచి అయితే మనకి ఈ రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. వీళ్ళైతే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో, మనకి ఇక్కడ డిఫరెంట్ పోస్టులకైతే వీళ్ళు వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అది కూడా అన్ని కేటగిరీస్‌లో అయితే అకౌంట్స్ ఆఫీసర్ అని, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అని, కాపీ ఎడిటర్, వీడియో ఎడిటర్, డాక్యుమెంటేషన్ అసిస్టెంట్, హిందీ ట్రాన్స్‌లేటర్, క్రాఫ్ట్ ఇన్‌స్ట్రక్టర్, లోయర్ డివిజన్ క్లర్క్ అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ అండ్ అకౌంట్స్ క్లర్క్ అని చెప్పేసి అయితే గ్రూప్ బి అండ్ గ్రూప్ సి ఉద్యోగాలకైతే వీళ్ళు రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి గ్రూప్ బికైతే లెవెల్ 7 పే స్కేల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. గ్రూప్ సికైతే పే స్కేల్ 4 అండ్ 2 అయితే ఇవ్వడం జరుగుతున్నాయి. సో, మనకి ఇక్కడ ఇది అఫీషియల్ వెబ్‌సైట్‌లోనైతే పెడతం జరుగుతుంది. సో, వీళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఈ డాక్యుమెంట్స్ అన్నీ అయితే అవైలబుల్‌గా అయితే ఉండడం జరిగింది. సో, ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్‌లో జాబ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకి సంబంధించిన ఆర్గనైజేషన్‌కి సంబంధించిన ఆహ్, బ్రాంచెస్ అనేవి మన ఆల్ ఓవర్ ఇండియాలో అయితే ఉండడం జరిగింది. సో, మీరు ఇండియాలో ఎక్కడికైనా ట్రాన్స్‌ఫర్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ జాబ్‌లో సెలెక్ట్ అయినట్లయితే. దీనికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలని అయితే మన ఈ వీడియో చెప్పడం జరుగుతుంది. సో, నెక్స్ట్ మనకిక్కడ వేరే ఇన్‌స్ట్రక్షన్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. మనకిక్కడ వేకెన్సీస్ బట్టి అయితే మనకి డిఫరెంట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్‌కి సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి గ్రూప్ సి ఉద్యోగాలకి సంబంధించి చూసినట్లయితే డేటా ఎంట్రీ ఆపరేటర్ అనే ఉద్యోగానికైతే మనకి అప్ టు 30 ఇయర్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సీనియర్ సెకండరీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ అంటే మీరు 12థ్ పాస్ అయితే సరిపోతుంది. సో, 12థ్ పాస్ అయినా, డిప్లొమా పాస్ అయినా, డిగ్రీ, బీటెక్ మీరు ఎలాంటి క్వాలిఫికేషన్ చేసినా డేటా ఎంట్రీ ఆపరేటర్‌కి అప్లై చేసుకోవచ్చు. సో, తర్వాత లోయర్ డివిజన్ క్లర్క్ అని చెప్పేసి ఉంది. అది కూడా పే స్కేల్ 2 అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. అది కూడా అప్ టు 30 ఇయర్స్ ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. దీనికి కూడా మీరు 12థ్ పాస్ అయితే సరిపోతుంది. మీరైతే తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. ఇంటర్ పాస్ అయినా, డిప్లొమా పాస్ అయినా, బీటెక్ ఆర్ డిగ్రీ ఆర్ ఎలాంటి క్వాలిఫికేషన్ అయినా సరే దీనికైతే మీకు ఈ రెండిటికైతే మీకు కొంచెం టైపింగ్ స్కిల్స్ ఉండాలంతే. సో, ఎవరైతే లోయర్ డివిజన్ క్లర్క్‌గా, డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా, గ్రూప్ సి ఉద్యోగాలు చేద్దాం అనుకుంటున్నారో అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్‌లో. సో, తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. తర్వాత మనకిక్కడ అకౌంట్స్ క్లర్క్ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. అదైతే పే స్కేల్ 4 అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత అప్ టు 30 ఇయర్స్ ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. ఎనీ గ్రాడ్యుయేట్ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. సో, మీరు ఎలాంటి డిగ్రీ చేసినా, ఎలాంటి బీటెక్ చేసినా ఈ అకౌంట్స్ క్లర్క్ అయితే అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మనకిక్కడ డిజైరబుల్ అని చెప్పి ఇచ్చారు. అదైతే డిజైరబుల్ అంతే మ్యాండేటరీ అయితే కాదు. సో, దాన్ని బట్టి మీరు పట్టించుకోవసరం లేదు. సో, ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోండి. హిందీ ట్రాన్స్‌లేటర్ అయితే మనకి పే స్కేల్ 6 అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత అప్ టు 30 ఇయర్స్ ఎవరైనా సరే వర్క్ చేయొచ్చు. అంటే అప్లై చేసుకోవచ్చు. మనకిక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే మాస్టర్స్ డిగ్రీ మీరు హిందీలో గనుక చేసినట్లయితే ఎవరైనా సరే మేల్ అండ్ ఫీమేల్ అప్లై చేసుకోవచ్చు. తర్వాత మనకిక్కడ క్రాఫ్ట్ ఇన్‌స్ట్రక్టర్ కోఆర్డినేటర్ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. దీనికి కూడా మీకు ఎలాంటి డిగ్రీ చేసినా అప్లై చేయొచ్చు. తర్వాత మనకి డాక్యుమెంటేషన్ అసిస్టెంట్ దానికి కూడా మీరు ఎలాంటి డిగ్రీ చేసినా అప్లై చేయొచ్చు. వీడియో ఎడిటర్ దీనికి కూడా మీరు డిగ్రీ ఇన్ ఫిల్మ్ ఎడిటింగ్ గాని ఏదైనా చేస్తే మీరు అప్లై చేయొచ్చు. తర్వాత కాపీ ఎడిటర్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ హిందీ, ఇంగ్లీష్ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎటువంటి డిగ్రీ చేసినా అప్లై చేసుకోవచ్చు. తర్వాత అకౌంట్స్ ఆఫీసర్ ఎటువంటి డిగ్రీ చేసినా అప్లై చేయొచ్చు. కాకపోతే 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ క్యాష్ అకౌంట్స్ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. ఇలా మనకి గ్రూప్ సి అండ్ గ్రూప్ బి ఉద్యోగాలైతే వీళ్ళు రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో, మనకి ఇది లేటెస్ట్‌గా వచ్చిన సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్సెస్ అండ్ ట్రైనింగ్ నుంచి అయితే మనకి రావడం జరిగింది.
మనకిక్కడ అప్లికేషన్ ఫార్మ్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు ఈ అప్లికేషన్ ఫార్మ్‌ని జిరాక్స్ తీసుకున్న తర్వాత పోస్ట్ అప్లైడ్ ఫర్ అంటే మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారు. తర్వాత ఇక్కడ మీ ఫోటోని పేస్ట్ చేయండి. తర్వాత మీకిక్కడ ఈ డీటెయిల్స్ అన్నీ అయితే మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏవైతే మీకు డీటెయిల్స్ లేవో అవన్నీ అయితే నాట్ అప్లికబుల్ అని పెట్టేసేయచ్చు. ఇక్కడ మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఎంప్లాయ్‌మెంట్ డీటెయిల్స్ ఉండవు కాబట్టి నాట్ అప్లికబుల్ అని పెట్టేయండి. సో ఏవైతే లేవో అది నాట్ అప్లికబుల్ అని పెట్టండి. తర్వాత ఇక్కడ మీకు క్యారెక్టర్ అండ్ అటెండెన్స్ రిపోర్ట్ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు క్వెషన్స్ అయితే అడగడం జరిగింది. వీటికి సంబంధించి రిమార్క్స్ ఏదైతే రాయండి. తర్వాత డిమాండ్ డ్రాఫ్ట్‌కి సంబంధించిన డీటెయిల్స్ అంటే మీకు అప్లికేషన్ ఫీజ్ అనేది ఉండడం జరుగుతుంది గదా! అదైతే డిమాండ్ డ్రాఫ్ట్ అయితే తీయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే నెక్స్ట్ అయితే చెప్పడం జరుగుతుంది ఇదే వీడియోలో. సో, వీడియోని చివరిదాకా చూడండి. తర్వాత మనకిక్కడ చెక్ లిస్ట్ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఈ అప్లికేషన్ ఫార్మ్‌తో ఏమేమి జిరాక్స్‌లు అప్‌లోడ్ చేస్తారో అవన్నీ అయితే మీరు టిక్ అనేది చేయాల్సి ఉంటుంది. అంటే యెస్ ఆర్ నో అని అయితే మీరిక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత నంబర్ ఆఫ్ షీట్స్ ఏదైతే ఉంటదో అదైతే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ అండర్‌టేకింగ్ సర్టిఫికేట్ కూడా మీరిక్కడ సిగ్నేచర్ చేసి ప్లేస్, డేట్ రాసేసి ఈ అప్లికేషన్ ఫార్మ్‌ను మొత్తం మీరైతే ఎన్వలప్ కవర్‌లో పెట్టి పోస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడైతే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనకి జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్సెస్ అండ్ ట్రైనింగ్ వాళ్ళైతే మనకి ఇక్కడ అడ్రెస్ కూడా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. డైరెక్టర్ సీసీఆర్‌టీ ప్లాట్ నంబర్ 15A సెక్టార్ 7 ద్వారకా, న్యూ ఢిల్లీ పిన్ కోడ్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఈ అడ్రెస్‌కి అయితే మీరు పోస్ట్ అనేది పంపించాల్సి ఉంటుంది. మీరు పోస్ట్ ఆఫీస్‌కెళ్ళి ఎన్వలప్ కవర్ తీసుకున్న తర్వాత సో, దాని మీదైతే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ రాసి లెఫ్ట్ సైడ్ ఫ్రమ్ అడ్రెస్, రైట్ సైడ్ టు అడ్రెస్ రాసేసి అయితే మీరు పంపించాల్సి ఉంటుంది. టు అడ్రెస్‌లో అయితే ఈ అడ్రెస్ అయితే మీరు రాయాల్సి ఉంటుంది. స్పీడ్ పోస్ట్ కానీ, రిజిస్టర్డ్ పోస్ట్ కానీ అయితే మీరు కంపల్సరీగా అయితే పోస్ట్ చేయాల్సి ఉంటుంది. మనకిక్కడ డీటెయిల్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ఫీజ్‌కి సంబంధించిన డీటెయిల్స్ కూడా. సో, మీరిక్కడ కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మీకు అప్లికేషన్ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళైతే రూ. 250 అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయాల్సి ఉంటుంది. జనరల్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే రూ. 500 అయితే అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో, మనకిక్కడ పేమెంట్ మోడ్ వచ్చేసరికి మీరేదైతే డిమాండ్ డ్రాఫ్ట్ అంటే డీడీ అయితే తీయాల్సి ఉంటుంది. మీకు దగ్గరలో ఉన్న బ్యాంక్‌కి వెళ్ళైతే మీ కేటగరీ వైస్‌కి అయితే ఎంతైతే ఫీజ్ ఉందో అంత అప్లికేషన్ ఫీజ్ అయితే మనకి ఇక్కడ ఫేవర్ ఆఫ్ అని చెప్పేసి అయితే జనరల్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ అకౌంట్ సీసీఆర్‌టీ అని చెప్పేసి ఉంది. ఇక్కడ దీని మీద పేరు మీద అయితే మీరు డిమాండ్ డ్రాఫ్ట్ అయితే తీయాల్సి ఉంటుంది. సో, ఆ డిమాండ్ డ్రాఫ్ట్ తీసిన తర్వాత ఆ డిమాండ్ డ్రాఫ్ట్‌తో పాటు ఫిల్డ్ అప్లికేషన్ ఫార్మ్‌తో పాటు తర్వాత మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్‌కి సర్టిఫికేట్స్‌కి సంబంధించిన సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మీరు ఆ సర్టిఫికేట్స్ జిరాక్సెస్ మీద అయితే మీరు లాస్ట్‌లో సిగ్నేచర్ చేసి సో, ఈ సర్టిఫికేషన్ స్కోర్ అయితే మీరు పంపించాల్సి ఉంటుంది. సో, ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో సో, వాళ్ళందరూ తప్పకుండా మీరు ఇలా అయితే పోస్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. రిజిస్టర్డ్ పోస్ట్ కానీ, స్పీడ్ పోస్ట్ కానీ కంపల్సరీగా ఈళ్ళైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇదైతే మనకి సెంట్రల్ ఫర్ కల్చరల్ అండ్ రిసోర్సెస్ అండ్ ట్రైనింగ్‌కి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్ అన్నమాట. ఇక్కడ మనకి అప్లికేషన్ ఫార్మ్, జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ అండ్ డీటెయిల్డ్ అడ్వర్టైజ్‌మెంట్‌కి సంబంధించి కూడా అయితే నోటిఫికేషన్స్ అయితే ఉండడం జరిగింది. మీరు కావాలంటే అఫీషియల్ వెబ్‌సైట్‌లో కూడా అయితే చెక్ చేసుకోవచ్చు. ఎలాంటి ఫేక్ జాబ్స్ అయితే కాదు. 100% పర్మనెంట్ జెన్యూన్ గవర్నమెంట్ జాబ్స్ అంటారు అన్నమాట. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. సో, తప్పకుండా మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. కంపల్సరీగా ఈ ఛాన్స్‌నైతే ఎవరు వదులుకోవద్దు. సో, మీకింకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మన ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానెల్‌లో కంపల్సరీ జాయిన్ అవ్వండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.